ఇది జరుగుతున్న కథ. మన దేశానికి ఒకవైపు మరోవైపు గురించి. ఒకవైపు దేశం గంటల తరబడి లైన్లలో నుంచుని ఉంది. మరోవైపు దేశం వేగంగా తన పనులు చక్కబెట్టుకుంటూ ఉంది. ఒకవైపు దేశం పుస్తకాలను బట్టి పడుతూ ఉంది. మరోవైపు దేశం మొత్తం ప్రపంచాన్నే చదివేస్తుంది. దేశానికి ఒకవైపు ప్రభుత్వానికి ఎంతో దూరంలో ఉంది. దేశానికి మరోవైపు ప్రభుత్వంతో నిరంతరం టచ్లో ఉంది. దేశానికి ఒకవైపు అన్ని లైన్లు బిజీగా ఉన్నాయి. దేశానికి మరోవైపు అన్ని ఆన్లైన్లో ఉన్నాయి. దేశానికి ఒకవైపు ఇంకా కాగితాల్లోనే మునిగి ఉంది. దేశానికి మరోవైపు కాగితంతో పని లేకుండా అన్ని పనులు ఆన్లైన్లో చేసుకుంటుంది. మరి ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఈ రెండు భారతాలను కలిపేద్దామా? దీనితో ప్రభుత్వం ఆన్లైన్లోనే, ప్రజలు ఆన్లైన్లోనే. మన పనులు, చదువు, ఇల్లు వదిలిపెట్టి లైన్లలో నుంచునే అవసరం ఉండకూడదు. టెన్షన్ లేకుండా మన బీపీ నార్మల్గా ఉంటుంది. పెట్రోల్ ఖర్చులు తగ్గుతాయి. అనవసరంగా చెమటోడ్చి సమయం వృధా చేసుకో. అయితే రండి, తయారు చేద్దాం డిజిటల్ ఇండియాని, మనల్ని శక్తివంతులను చేసే బలమైన శక్తి. మన ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకం సామాన్యుణ్ణి శక్తివంతుడుగా చేస్తుంది. ఆ శక్తికి ఉన్న మరో పేరే జాన్, జన్ధన్, ఆధార్ మరియు మొబైల్. ఈ శక్తికి అతిపెద్ద రూపం డిజిటల్ ఇండియా మిషన్. దీన్ని సాధించాలంటే ముందు చేయాల్సిన పనులేంటి? మొదటి అడుగు, ప్రతి వ్యక్తి యొక్క డిజిటల్ ఐడెంటిటీ కావాలి. అది ఆధార్ కార్డు ద్వారా మనకు లభ్యమవుతుంది. ఒక్కసారి డిజిటల్ ఐడెంటిటీ లభ్యమైన తర్వాత సమాచారం మొత్తం తనకు అందుబాటులోకి తెచ్చుకోవడానికి కావాల్సింది డిజిటల్ కనెక్టివిటీ. ఇప్పుడు ప్రతి మనిషికి సమస్త సమాచారం అందుబాటులోకి తెచ్చే సాధనం మొబైల్. చాలు, ఇంకేముంది? డిజిటల్ ప్రపంచంలోకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ సౌకర్యం ఉంటే చాలు, ఎవరైనా ఎక్కడ నుంచైనా తమ పనులు ఫోన్ ద్వారానే చక్కబెట్టుకోవచ్చు. ఎక్కడికి వెళ్లే అవసరం లేకుండానే. ఇంకెక్కడా క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. ఎవరిని సంతోష పెట్టాల్సిన అవసరం లేదు. డిజిటల్ ద్వారా మీరు చేసే పని, దరఖాస్తు అత్యంత సురక్షితం. ఎందుకంటే మీరు ఆన్లైన్లోనే దానిపైన డిజిటల్ సిగ్నేచర్ చేస్తారు. సరే, దరఖాస్తు అయితే పెట్టుకున్నారు, మరి దానికి అవసరమైన డాక్యుమెంట్స్ సంగతి ఏంటి? ఇక వాటి కోసం కూడా అక్కడికి ఇక్కడికి వెళ్ళనవసరం లేదు. జెరాక్స్ కాపీలు తీయనవసరం లేదు. దానికోసమే ప్రభుత్వం తీసుకువచ్చింది డిజిటల్ లాకర్. ఒక్కసారి ఈ డిజిటల్ లాకర్లో మీ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్స్ పెట్టుకుంటే ఎప్పుడైనా సరే వాటిని మీ జీవిత కాలంలో ఎవరికైనా షేర్ చేయవచ్చు. ఓకే, బాగానే ఉంది. ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటే దానితో పాటు ఫీజు కట్టాలనుకోండి, అది కూడా మొబైల్ ద్వారానే చెల్లించవచ్చు. దానికోసం ప్రభుత్వం ప్రవేశపెట్టింది పే గవర్నమెంట్. ఆ పేమెంట్ రికార్డు కూడా మీకు లభ్యమవుతుంది మీ జన్ధన్ బ్యాంక్ ఖాతా నుంచి. బాగుంది కదూ? ఇకపై ప్రతి ప్రభుత్వ పథకాలు, సేవలు మీకు ఈ డిజిటలైజేషన్ ద్వారానే అందుతాయి. మరి ఇంతటి గొప్ప బృహత్తర కార్యక్రమం ఎప్పుడు సఫలమవుతుంది? ఈ డిజిటల్ మిషన్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసినప్పుడు, దాని గురించిన అవగాహన అందరికీ కలిగినప్పుడే ఈ డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్ లక్ష్యం నెరవేరుతుంది. అందుకోసమే దేశంలో అన్ని చోట్ల తరగతులు ప్రారంభమయ్యాయి. దాని పేరే నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్. దీని ద్వారా మొదటి దశలోనే 3 కోట్ల మందికి కంప్యూటర్ విద్య, ఇంటర్నెట్ యొక్క ప్రాథమిక పరిజ్ఞానం కల్పిస్తున్నారు. ఇప్పుడు మై గవర్నమెంట్ సౌకర్యం కూడా ఉంది. ఇంకేం, ప్రభుత్వంతో కూడా మీ మనసులో భావాల్ని పంచుకుంటూ ఉండవచ్చు. దేశ ప్రగతిలో మీరు భాగస్వాములు అవ్వచ్చు. డిజిటల్ ఇండియా రైతుల జీవితాల్లో అతి పెద్ద వెలుగులు తీసుకురాబోతుంది. ఈ మాధ్యమం ద్వారా దేశంలోని అన్ని హోల్సేల్ మార్కెట్లను ఆన్లైన్ ద్వారా ఒకే చోటుకు తీసుకువస్తున్నది. అంతేకాదు, దీని ద్వారా వాతావరణంలోని మార్పులు, విత్తనాల లభ్యత, వర్షపాతం, ఎరువుల వివరాలు అన్నీ తెలుసుకోవచ్చు. వీటి మూలాన రైతుల ఆదాయం పెరుగుతుంది, వారి జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. ఇలా డిజిటల్ ఇండియా ద్వారా లెక్కలేనన్ని సౌకర్యాలు మీ ఇంట్లో, ఆఫీసులో, ఫ్యాక్టరీలో, హాస్పిటల్తో సహా ప్రభుత్వం ప్రజలకు ప్రతి గడపకు ఆన్లైన్లోనే సౌకర్యాలు అందిస్తుంది. కోట్ల జనాభా ఉన్న ఇండియా ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కొనడంలో ఆన్లైన్లో ప్రపంచంలో అందరికన్నా ముందుంది. వాటిని మనమే తయారు చేస్తే ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా కలిసి భారతదేశం అయ్యింది ప్రపంచంలోనే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా.
ఇక నుండి మన యువత తయారవుతుంది ఎలక్ట్రానిక్స్ తయారీలో పరిశోధకులుగా, సృష్టికర్తలుగా. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం కూడా మొదలైంది. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా అందరూ సంపూర్ణంగా స్వయం సమృద్ధి పొందుతారు. ఒకేలా, ఒకే బృందంలా, ఒకే వేదికపై. ఇక భారతదేశం అంటే పారదర్శకత, జవాబుదారీతనం, పౌర స్నేహం. డిజిటల్ ఇండియా మీ డబ్బు ఆదా చేస్తుంది, సమయం ఆదా చేస్తుంది, పెట్రోల్ ఖర్చులు తగ్గిస్తుంది, శ్రమను తగ్గిస్తుంది. లంచగొండితనానికి ఇక ఆస్కారమే ఉండదు. ఇదిగో ఇది చూడండి డిజిటల్ ఇండియాని. सबमिट, एंटर और क्लिक हो गया. अब हम कॉलेज चले. ఇదే మనం అనుకుంటున్న భవిష్య భారతం. పేపర్స్ లేవు, క్యూ లైన్లు లేవు, టెన్షన్ లేదు, అంతా సంతోషం. ఇదే డిజిటల్ ఇండియా మనల్ని శక్తివంతుల్ని చేసే బలమైన శక్తి.